నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ప్రతి ఒక్కరికి ఒక నాయకుడిని అయిపోవాలని, 10 మంది తన మీద అటెన్షన్ ఉంచాలని కోరుకుంటూ ఉంటారు. అసలు నాయకుడు కావాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలంటారు? చాలా ఉండాలి. ఎవరి జీవితానికి వాళ్ళే నాయకుడు. నాయకుడు అంటే సింపుల్గా చెప్పాలి, హీరో కదా. అవును, హీరో అవ్వాలంటే ఏమిటి? హీరోయిజం అంటే తన్నటం, కొట్టడం, చంపటం, పరిగెత్తటం మాత్రమే కాదు. అసలు అది కానే కాదు. నాయకుడు అంటే నలుగురిని తన వైపు లాక్కోగలిగేవాడు, నలుగురిని తన వెనకాల నడిపించగలిగేవాడు, నడిచే దారిని సజావైన దారిని చూపించగలిగేవాడు. ఇప్పుడు మనకి నాయకులు ఎవరున్నారు? మనం రాజకీయ నాయకులే మన నాయకులు. అవును, అంతే కదా. ఇప్పుడు మనకేదో ప్రభుత్వం ఒక రకంగా ఒక పద్ధతి ప్రకారం ఏర్పడి ఉంటుంది, మనం ఏర్పరచుకుని పెట్టుకున్నాం కదా యంత్రాంగాన్ని, ఇలా ఉండాలి అని. ఇప్పుడు ఒక ఆఫీసులో ఒక ఆఫీసర్, పై ఆఫీసర్ మంచివాడు అనుకోండి, లంచగొండి కాదు, కరెక్ట్గా ఉంటాడు, స్ట్రైట్ ఫార్వర్డ్, ఆటోమేటిక్గా కింద వాళ్ళంతా అదే రకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అన్ని ఛాన్సెస్ ఉంటాయని చెప్పటల్లా అవకాశం ఉంటుందనే చెప్తున్నాను. పై ఆఫీసరే లంచగొండి అనుకోండి, ఆఫీస్లో ఉన్న హెడ్డే లంచగొండి. ఏమిటి మనం చెప్తున్న సామెత, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది, అది కూడా అదే దారికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు పైన ఉన్నవాళ్ళు కనుక సరైన దారిలో ఉంటే, ఒక కొండ ఎక్కేవాడు పైకి సజావైనగా పడిపోకుండా ఒక దారి ఎంచుకుని ఎక్కితే, వాడి వెనకాల ఉన్న వాళ్ళందరూ అదే తాడు పట్టుకుని అదే దారిలో ఈజీగా వెళ్ళిపోతారు. సో ఇప్పుడు నేను హీరోని అవ్వాలి, అందరి దృష్టిని నేను అట్రాక్ట్ చేయాలి అంటే, అందరినీ సరైన దారిలో నువ్వు చేరిన ప్లేస్కి చేర్చగలిగేవాడివైతే నువ్వు హీరో అవుతావు. పిల్లలకు ఉంటుంది, సినిమా హీరో అయిపోవాలనుకుంటారు జయ. ఇదివరకు అట్లాగా నాయకులు, నాయకత్వ లక్షణాలు అసలు అవి ఇప్పుడు లేనే లేవు. ఆ పద్ధతే లేదు, మారిపోవటం లేదు. లోకం మారిపోయింది కదా, ఇదివరకు అట్లాగా లేదు కదా. పూర్తిగా పోకడం మారిపోయింది, పోకడలు మారిపోయింది, లోకం పోకడం మారిపోతూ ఉంటుంది. అసలు మారటమే లోకం, అంతే. మారందే కుదరదు కదా. ఇప్పుడు రాముడి కాలం ఒకటి ఉంది జయ. రాముడి కాలం నాటి పరిస్థితులు వేరు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఉన్న కాలం వేరు. ఆయనే చెప్పాడు కలికాలం వస్తుంది, దుర్మార్గమైన కాలం అని. దాని తర్వాత వచ్చిన కలికాలంలో ప్రతి 100 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి రకరకాల నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళు పుట్టారు, కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళ వెనకాల కొంతకాలం నడిచాము, ఈ లోపల కొత్త నాయకుడు వచ్చాడు, ఈ దారి ఏదో బాగుందని ఆ దారి పడుతుంటాము, వాళ్ళ వెనకాల ఇంకొకటి వస్తాడు. ప్రతిసారి నాయకులు మారిపోతూనే ఉన్నారు. కాకపోతే ఎవరి జీవితాలకి, ఎవరి ఫ్యామిలీకి, ఎవరి ఆఫీస్కి, ఎవరి కంపెనీకి ఎవరైతే దీన్ని లీడ్ చేస్తారో వాళ్ళే నాయకులుగా ఉండాలి. మీకు సత్ప్రవర్తనం ఉంటే, మళ్ళీ సత్ప్రవర్తన అంటే 100 ఉన్నాయి సత్ప్రవర్తనకి. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటానికి 100 రకాల స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉన్నాయి. మాట స్ట్రైట్గా మాట్లాడడం, పని సరిగ్గా చేయటం, లంచగొండుతనం లేకపోవటం, అక్కడి నుంచి బంధుప్రీతి అవి లేకుండా సజావుగా పనిచేయటం, ఇవన్నీ బోల్డన్ ఉన్నాయి. వీటి ప్రకారం ఎలా వెళ్ళగలిగితే అట్లా. అయితే ఈ నాయకత్వ లక్షణాలు అంటే, మనకి జానపద కథలు, బోల్డన్ కథలు ఉన్నాయి. ఎవరు నాయకుడిని మనం ఎవరిని ఎన్నుకోవాలి? ఈ మధ్య అందరూ బాహుబలి సినిమా చూసి చాలామంది తెలుసుకున్నారు, ఎవరు ప్రజలు బాగా కొడతారో వాడే నాయకుడు, వాడే రాజు అవ్వాలి. అది చాలా మంచి పాయింట్, జానపద కథల్లో కనిపిస్తాయి ఆ పాయింట్స్. ఆ సినిమా అంతా దాదాపుగా మహాభారతం, జానపద కథల నుంచి చేసిందే కదా. అయితే ఒక చిన్న కథ చెప్దాం చూడండి. అంటే ఇది పూర్తిగా ఉన్నాయి, ప్రజెంట్ సిచ్యువేషన్కి కావాల్సిన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని నేను చెప్పను, కానీ పిల్లలకి చెప్పుకునేందుకు ఈ కథ చాలా బాగుంటుంది. ఒక రాజుగారు, కళింగ దేశానికి ఒక రాజు ఉన్నారు. ఆయనకు ఒక కూతురు ఉంది, కానీ కొడుకులు లేరట. కొడుకులు లేరు. ఈ అమ్మాయిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి కూతుర్ని, అతన్ని రాజుని చెయ్యాలి. అప్పట్లో అదే అంటే కూతుర్నే రాజుని చేసేది చాలా కాలం తర్వాత వచ్చింది. అమ్మాయే రాజు. మన రుద్రమదేవిని అట్లా కూతుర్నే రాజుని చేశారు. కానీ చాలా కాలం ఆమె స్త్రీ అనే సంగతి ప్రపంచానికి తెలియకుండా దాచారని చెప్తారు. అయితే మన చరిత్ర అయితే అట్లాగే ఉంది. తర్వాత తెలియజేశారు, కానీ ఆమె తన రాజ్యాన్ని ఏలుకుంది. ఆ కళింగ రాజుకి ఆ ఉద్దేశం లేదు. అమ్మాయి కూడా అంత జోరైన అమ్మాయి కదా, వాళ్ళకు కూడా కొంత ప్రతిభా విశేషాలు ఉండాలి కదా. నా కూతురే రాజంటే అమ్మాయికి చేతకాకపోవచ్చు, స్త్రీ సహజమైన లక్షణాలు ఏవో, మెతకతనం ఉంది అమ్మాయికి. అందుకని ఏమనుకున్నారు, ఒక మంచికి రాజును ఎన్నుకోవాలి. ఆయన ఏమనుకున్నాడంటే, ఇప్పుడు బయట పక్క దేశాల రాజ్యాల కుర్రాళ్ళని ఎవరినో తెచ్చి వాడికిచ్చి అమ్మాయిని పెళ్లి చేస్తే ఈ రాజ్యాన్ని అందులో మెర్జ్ చేసేస్తారు. అట్లా కాకుండా కళింగ రాజ్యాన్ని కళింగ రాజ్యంగానే ఉంచాలంటే, ఈ దేశంలో ఉన్న కుర్రాళ్లలో ఒకడు మెరిక లాంటి వాడిని ఒకడిని ఎన్నుకొని వాడిని రాజుని చేసి అతనికి ఇచ్చి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని ఆలోచించారు.
ఈ మా మంత్రులు వాళ్ళంతా సలహా చెప్పేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు కదా రాజుగారికి, వాళ్ళందరూ ఇది చాలా బాగుందండి, వేరే వాడిని తేకుండా మన వాళ్ళనే కనుక చేసుకుంటే కళింగ రక్తం కలుషితం కాకుండా ఉంటుంది. ఆలోచనలు అప్పటి ఆలోచన ప్రకారం ఆలోచించారు. సరే ఏం చేశారు, దండోరా వేశారు. మీకు పరమ సాహసం ఉందా, చాలా తెలివిగల వాళ్ళ, మీకు అన్ని నాయకత్వ లక్షణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా, అలా అయితే వచ్చి రాజుగారిని కలవండి అని బోళ్ళంతమంది కలిశారు. కలిశాక వీళ్ళు రకరకాల పరీక్షలు పెట్టారు. రాజు కావాలంటే వాడికి నాయకత్వ లక్షణాలతో అంటే జనాల్ని లీడ్ చేయాలంటే వాడికి అస్త్ర విద్యలు వచ్చి ఉండాలి, శస్త్ర విద్యలు వచ్చి ఉండాలి, రాజ్యాంగం కొంత తెలిసి ఉండాలి, రాజనీతి తెలిసి ఉండాలి. ఈ రకంగా చదువుకున్న కుర్రాళ్ళందరినీ, దానికి ఏం కుల విచక్షణ లేదు, అప్పట్లో మతాలు ఉన్న కాలం కాదు, కులాలు ఉన్న కాలం. అందరినీ పిలిచి మాట్లాడుకుని వాళ్ళలో 2 కుర్రాళ్ళని సెలెక్ట్ చేశారట. 2 ఒకటి పేరు ధర్మవర్తనుడు, రెండోవాడు శూరసేనుడు. సరే వీళ్ళిద్దరికి ఏం చెప్పారంటే, మీ ఇద్దరు అన్ని విషయాల్లోనూ సమానంగా ఉన్నారు, మీలో ఒకరిని మేము ఎన్నుకోవాలి. ఈ ఎన్నుకోవాలంటే మీ ఇద్దరిలో ఏం చేస్తారంటే, మీ దేశానికి దాదాపుగా ఒక 100 మైళ్ళ దూరంలో అమ్మవారి ప్రచండ భైరవి అమ్మవారి దేవాలయం ఉంది. ఎవరైతే ప్రచండ భైరవి దేవాలయానికి ముందుగా చేరుకుని గుర్రం మీద జెండా పాతి గంట కొడతారో వాళ్ళని మేము రాజుగా ఎన్నుకుంటామన్నారు. సరే వీళ్ళిద్దరూ బయలుదేరారు. 100 మైళ్ళ దూరం అంటే బోల్డ్ దూరం కదా రాజ్యం నుంచి. ఈ దారి అంతా కారడవులు, అడవులు గిడవులు బోల్డని ఉన్నాయి మధ్యలో. తర్వాత కొండలు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, రకరకాలనే వన్యమృగాలు కూడా ఉన్నాయి. ఈ 2 అబ్బాయిలు, ఈ ధర్మవర్తనుడు అండ్ శూరసేనుడు చెరో గుర్రం వేసుకుని ఒక నిర్ణీత సమయంలో బయలుదేరారు. ముందు వెళ్ళాలి, సాయంకాలం లోపల చీకటి పడే లోపల ఏదో టైం పెట్టుకున్నారు. ఈ పరిగెత్తారు గుర్రాల మీద. పరిగెత్తి ఈ ఊరంతా దాటేసిన తర్వాత అడవి మొదలైంది. అడవి కూడా కొంత దూరం వెళ్ళాక ఒక లోయ పక్క నుంచి వీళ్ళు వెళ్తుండగా రక్షించండి రక్షించండి అని కేకలు వినపడ్డాయి. బయట ఒక గుర్రం కనపడుతోందట. ఒక గుర్రం కనపడుతోంది లోయ దగ్గరలో. లోయలో నుంచి గొంతు వినపడుతోంది, ఎవరో రక్షించమని అరుస్తున్నారు. అరుస్తుంటే సరే అటు ఇటు చూస్తే అక్కడ ఇంకా ఈ గుర్రంతో పాటు కొన్ని సామాన్లు, తినుబండారాలు, 2 చిన్న పిల్లలు, ఒక 12 ఏళ్ల పిల్లాడు ఒకడు, 8 ఏళ్ల పిల్లాడు ఒకడు, అసహాయంగా ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా నిలబడి ఉన్న 2 పిల్లలు కనపడుతున్నారు. అయితే ఆగుదామని ధర్మవర్తనుడు అంటే, శూరసేనుడు కాదు, పోటీ ఇంపార్టెంట్ మనకి అని శూరసేనుడు వెళ్ళిపోయాడు. ఈ ధర్మవర్తనుడు వెళ్ళలేకపోయాడు. ఆ పిల్లల్ని చూసేసి మనసొప్పలేదు అతనికి. ఏం చేశాడు, దిగి లోయ దాకా వెళ్ళి, నాయన ఏం జరిగింది, ఎవరు అరుస్తున్నారంటే, మా నాన్న మేము గుర్రాల మీద వస్తున్నాము, మా నాన్న కంచరగాడిది ఉంది, గాడిద మీద ఎక్కాడు, మేమేమో గుర్రం మీద ఎక్కాము, తర్వాత ఏమో సామాన్లన్నీ వేసుకున్నాం, గాడిద మీద బరువు చాలా ఉందంటే, గాడిద బరువు ఎక్కువ మొయ్యగలిగే కెపాసిటీ కలిగి ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చాక కాలు జారి లోయలో పడిపోయారు. గాడిద ఎక్కడ పడిపోయిందో తెలియదు, మేము ఈ గుర్రం దిగి నుంచుని ఉన్నాము, మా నాన్న లోయలో పడిపోయాడు, ఎలా తీయాలో తెలియట్లేదు, పిల్లలిద్దరూ ఏడ్చేస్తున్నారు. సరే ఇతను ఏం చేశాడంటే, తన గుర్రాన్ని చెట్టు కట్టేశాడు. ఆ గుర్రాన్ని కూడా కొద్దిగా సామాన్లు ఉన్నాయి, ఆ గుర్రాన్ని చెట్టు కట్టేసి ఈ పిల్లలిద్దరికి తను వచ్చిన దారిలో అంతకుముందు నీళ్లు కనపడ్డాయి, బాబు జాగ్రత్తగా ఉండండి, ఇక్కడైనా పరిగెత్తుకుంటూ వెళ్ళి కాసి నీళ్ళు తెచ్చి మంచినీళ్ళు తాగించి మీరు ఇక్కడ కూర్చోండి, మీ నాన్న సంగతి చూస్తాను నేనని ఆయన లోయలోకి దిగాడట. దిగితే గాడిద కనపడింది, సామాన్లు కనపడ్డాయి, మనిషి కూడా కనపడుతున్నాడు. అతనే అడుస్తున్నాడు, గాడిదే పాపం బాగా దెబ్బలు తగిలింది కానీ బతికేమి. ఈయన ఏం చేశాడంటే, ముందు ఆ వ్యక్తిని పైకి తీసుకొచ్చి ఆయన కాసిన మంచినీళ్ళు తాగిచ్చి, తర్వాత గాడిదకి తాళ్ళు 1-2-3 తాళ్ళు కట్టి తన గుర్రానికి కట్టి గుర్రాన్ని అదిలించేసరికల్లా గుర్రం లాక్కెళ్ళిపోయింది. ఈ గాడిద మెల్లిగా పైకి చేరుకుంది. మెళ్ళలో కట్టేసరికల్లా ఒక్కో అడుగు. దానికి మనిషిని చూసేసరికి ధైర్యం వచ్చిందనమాట, ఎక్కగలని తెలిసింది. ఆల్రెడీ ఒకడు రక్షింపబడి ఉన్నాడు, కనపడతాయి కదా జంతువులు, అలాంటి వాటిని గ్రహించగలుగుతాయి. గాడిదని కూడా పైకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత మరి వీడు ఏ ఊరు నుంచి వస్తున్నాడు, ఆయన ఏం మాట్లాడే స్థితిలో లేడు, ఏదో అరిచాడు, ఓపిక పోయింది ఆయనకి. పైకి వచ్చేసరికల్లా మీరు చూడండి, ఇలా ప్రమాదకర స్థితి నుంచి పైకి వచ్చేసరికల్లా సొమ్మసిల్లిపోతారు మనుషులు, మాట్లాడే శక్తి ఉండదు. మెల్లిగా ఆ సామాన్లు కూడా అన్నీ పైకి తీసుకొచ్చి ఆయన కొంచెం సేదీర్చి, ఆయన గుర్రం ఎక్కు, పిల్లలు గాడిదని ఎక్కుతారు అని చెప్పి ఆయన్ని గుర్రం ఎక్కించి, ఓ పిల్లాన్ని కూడా గుర్రం ఎక్కించి, చిన్నపిల్లాడు తేలిగ్గా ఉన్నవాడిని ఈ గాడిదకి ఎక్కించి, ఆ గుర్రం వెనకాలే గాడిద వెళ్ళేలాగా ఏర్పరిచి వాళ్ళని ఊరు వైపుకి పంపించాడు. కొంత ముందుకెళ్తే ఓ పల్లెటూరు కనపడుతుంది, అక్కడ ఆహారం దొరుకుతుంది, మీరు అక్కడ ఉండండి, నేను నా పని చూసుకుని వచ్చాక మీకు వైద్య సహాయం ఊళ్ళో ఏదైనా దొరికినంత దొరుకుతుంది, మిమ్మల్ని ఊరికి మెయిన్ రోడ్ అంటే సిటీకి వచ్చి తీసుకెళ్తానని చెప్పేసి అప్పుడు పరిగెత్తాడు. పరిగెడితే ఇతను ఆ గుడి దగ్గరికి వెళ్ళేసరికి అలానే గంట శబ్దం వినపడింది.
ఇంకా గుడి పూర్తిగా చేరల, జెండా ఎగరేసేసి గంట కొట్టేశాడనమాట ముందెళ్ళింది సూరసేనుడు. ఇతను ఏమనుకున్నా అంటే పోనీలే అతనికి ప్రాప్తం ఉంది, ఇతను వేగవంతుడు, ఇలాంటి వాడికి తప్పకుండా రాజ్యం రావాల్సిందే, ఎందుకంటే ఒక పని మీద బయలుదేరినప్పుడు ఆ పని చేసి తీరాలి, నేను చేయలేదు, అతను మాత్రం సరిగ్గా పనిచేశాడు అని అనుకుని ఏం చేశాడు, గుడి మెట్లెక్కి ఆ అమ్మవారికి ఎదురుగుండా కూర్చుని ధ్యానంలో కూర్చున్నట్టు. ఈ అలసట ఇక్కడ మరి పరిగెత్తి ఇంత దూరం వచ్చాడు కదా, ఇది తీరిన తర్వాత వెళ్దామని. అయితే కొంచెంసేపు శబ్దాలు అంత టైం గడిచిన తర్వాత బోళ్ళంతమంది జనసమూహం వస్తున్న శబ్దం వచ్చిందట. రాజుగారు కూతురు వచ్చి దండ పుచ్చుకుని అమ్మాయి మెళ్ళో ఇతను మెళ్ళో వేసిందట. అయితే ప్రభు నేను కాదండి గంట కొట్టింది, సూరసేనుడే ముందొచ్చాడు, అతనే జెండా ఎగరేశాడు, అతనే గంట కొట్టాడంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పాడంటే రాజుగారు, నాకు వేగవంతుడు కాదు నాకు కావాల్సింది, తన ప్రజల యోగక్షేమాలు చూడగలిగేవాడు కావాలి. పందెంలో గెలవటానికి వేగంగా వెళ్ళిన వాడు కేవలం వీరుడు మాత్రమే, వాడు రాజు కాదు. ఎవడైతే ఒక వ్యక్తి ప్రజల బాగోగులు చూస్తాడో, తన తోటి మానవుడి బాగోగులు ఎవడైతే చూస్తాడో అలాంటి వాడే కళింగ దేశానికి ప్రభువుగా కావాలి, నాకు ఈ లక్షణమే నచ్చింది, మేము అందరం నీకే ఓటేస్తున్నామని ఈ ధర్మవర్తనుడినే రాజును చేశారట. ఈ వేగవంతుడైన సూరసేనుడు కూడా ఈ రాజుగారి నిర్ణయాన్ని చాలా మెచ్చుకున్నాడు. అతనేమి తిరగబడ్డా సూరసేనుడిని వాళ్ళు సైన్యాధ్యక్షుడిగా చేసుకున్నారు. వేగవంతమైన ప్రవర్తన ఉంది, అతను చాలా స్పీడ్గా పనిచేస్తాడు, అండ్ ఏ పని మీద వెళ్తున్నాడో ఆ పని చేసుకొస్తాడు, మంచి సైనికుడు అతను. అందుకని అతన్ని సైన్యాధ్యక్షుడిగా చేసి ఈ ధర్మవర్తనుడినే రాజుగా చేశారు. ఇప్పుడు ఈ కథలో నీతి ఏమిటంటే, నీ పని మానేసి పక్కవాడికి సహాయం చెయ్యి అని కాదు, సమయానుకూలంగా. ఇప్పుడు రాజుగారు అవటము అవ్వకపోవటం మీద పెద్ద ఇంపార్టెన్స్ లేదు అతనికి. రాజు అవుతాము అవ్వకపోతాము, ఇద్దరు పరిగెత్తారు, ఈ పరుగు పందెం ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు, దయాపజయాలు దైవాధీనాలు. మనం చేయగలిగేది ఏమిటి, ఇది ఒక వ్యక్తికి సహాయం చేయగలుగుతాం. ఓ ఇద్దరు చిన్నపిల్లలతోటి ఒక ఆయన ఇందులో పడిపోతే వాళ్ళ దారిని వాళ్ళు పోనీ అని నేను రాజును అవ్వాల్సిన అవసరం ఏం లేదు, అవ్వకపోయినా పర్వాలేదు అన్న ఆలోచన. సో దీనివల్ల ఇతను నాయకుడు అవ్వగలిగాడు. ఎప్పుడైనా సరే మనతో ఉన్న వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేస్తేనే మనం గెలవగలుగుతాం. నేను ఒకళ్ళనే గెలవాలి అని నువ్వు వెళ్ళి పైన నుంచుంటే నువ్వు కింగ్ కానీ నాయకుడివి కావు. తాత్కాలికమైన హీరోస్ వాళ్ళు, సమయానుకూలంగా హీరోస్. ఎప్పటికీ వాళ్ళ హీరోయిజం నిలిచి ఉండదు. మనం ఎప్పటికీ హీరోలుగా నిలిచి ఉండాలి అంటే మన ముందున్న పెద్దవాళ్ళ ప్రవర్తన, ఎవరి గురించి మనం తరచుగా మాట్లాడుకుంటామో, ఎవరి గురించి ప్రజల గుండెల్లో ఒక మంచి ఇది ఉందో వాళ్ళ చరిత్రలు చదవటం, వాళ్ళ కథలని పిల్లలకి చెప్పటం. మనం శివాజీ కథలు చెప్తుంటామా జయం? శివాజీ గారి తల్లి జిజియాబాయి ఆయనకి ఎప్పుడు రామాయణము మహాభారతంలో వీరగాథలు చెప్పేదట. మన జెండా మనం నిలబెట్టాలి అన్న మాటని ఆవిడ ఎప్పుడు కొడుక్కి చెప్పేది. ఆయన చివరిదాకా అలాగే ప్రవర్తించాడు. మనం ఆ గాథలు తెలుసుకోవాలి. సక్సెస్ స్టోరీస్ చదవాలని అనుకుంటాం కదా, సక్సెస్ అంటే ఏమిటి అనేది మన అవగాహనని బట్టి ఉంటుంది. రాజు అవటం సక్సెసా, లేకపోతే ప్రజల గుండెలో శాశ్వత స్థానాన్ని కల్పించుకోవడం, ప్రాణాన్ని కాపాడటం సక్సెస్? ఏది సక్సెస్? మనం ఏది సక్సెస్గా మనం భావిస్తామో ఆ తరహా కథలు, ఆ తరహా వ్యక్తుల కథనాలు కనుక మనం వినటం, చదవటం, పిల్లలకి చెప్పటం చేస్తే ఆ సక్సెస్ని మనం అందుకోగలుగుతాం. మీ పిల్లడు బాగా చదువుకోవాలి, ఐఏఎస్ అవ్వాలి, ఆల్రెడీ ఐఏఎస్లు అయిన కొంతమందిని గురించి తెలుసుకుని చెప్పండి. అంటే సందర్భానుసారం ప్రవర్తించాలి అని చెప్పటమే. ఇప్పుడు ఈ విధంగా మనం నాయకుడు అవటానికి మనం ముందుకెళ్ళగలుగుతాం. నాయకుడు అంటే ఇది పుంలింగం కాబట్టి, అంటే మగవాళ్ళ పేరు చెప్తున్నాం కాబట్టి ఆడపిల్లలకి కాదనుకోవడానికి వీల్లేదు. అమ్మాయిలైనా ఎవరైనా ఇదే, అమ్మాయిలకైనా ఇదే పద్ధతి. ఇది సక్సెస్ స్టోరీస్ తెలుసుకోండి, ఆ సక్సెస్కి వాళ్ళు ఎలా వెళ్ళారో ప్రయత్నం చేయండి, ఆ రకంగా సక్సెస్ అవ్వండి. కాకపోతే అల్టిమేట్గా పాజిటివ్ సక్సెసే ఎప్పుడు సక్సెస్గా భావించబడుతుంది. అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమ గారు. ఓకే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.